సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు పాన్ వరల్డ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అయితే పాన్ ఇండియాలో ఊహించని సాహసాలు ఉన్నాయట. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ఇటీవల రీసెంట్గా నిర్వహించారు. ఇక వచ్చే నెల నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుని విపరీతంగా వాడుకోవడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో చాలా వరకు సాహసోపేతమైన సన్నివేశాలైతే ఉన్నాయట. దానికోసం కొన్ని సందర్భాల్లో మహేష్ బాబుతో రియల్ స్టంట్స్‌ని కూడా చేయించడానికి తను సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకమైన స్టంట్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో నిప్పుతో కూడిన ఫైట్ ఒకటి ఉండబోతుందట. అందులో మహేష్ బాబు కొన్ని షాట్స్‌లో నిప్పుతో స్టంట్స్ చేయడానికి సిద్ధం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పటివరకు మహేష్ బాబు చాలా సమయాల్లో ఎక్కువగా డూప్‌లను వాడి ఫైట్ సీక్వెన్స్‌గా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సందర్భంలో ఫైర్‌తో ఫైట్ అంటే ఒక రకంగా కొంతవరకు రిస్కీతో కూడినప్పటికీ రాజమౌళి ఉన్నాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేకుండా ఫైట్ అయితే షూట్ చేస్తాడు. ఇక ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను హీరోయిన్ పాత్ర కోసం రాజమౌళి తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రియాంక చోప్రా హైదరాబాద్‌లో అడుగుపెట్టడంతో ఊహాగానాలు మరింత పెరిగాయి. ప్రియాంక చోప్రా హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించింది. ఈ సినిమాలో ప్రియాంక తీసుకుంటే ఇదే ఆమె మొదటి తెలుగు చిత్రం అవుతుంది. గత సంవత్సరం రెడీసీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రియాంక మాట్లాడుతూ ఆమె భారతీయ ప్రాజెక్టుపై సంతకం చేస్తున్నట్లు తెలిపింది. అది ఎస్ఎస్ఎంబీ 29 అని వార్తలు వస్తున్నాయి. ఆమె నటిస్తే బాలీవుడ్ అలాగే హాలీవుడ్‌లో కూడా ఈ ప్రాజెక్టు మీద మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇక ఈ సినిమాలో ఆమె ఉందా లేదా అన్నది రాజమౌళి చెప్పాలి. దుర్గా ఆర్ట్స్‌కు చెందిన కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని నిర్మిస్తుంది. కీరవాణి సంగీతం అందిస్తుండగా విజయేంద్ర ప్రసాద్ రచయితగా ఉన్నారు. ఇక భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాను 1000 కోట్ల బడ్జెట్‌తో తీస్తారని సమాచారం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఇక ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.